కీలకమైన వస్తు సేవల పన్ను బిల్లును ఆమోదింపజేసుకునేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వేర్వేరు పార్టీలతో ఇప్పటికే విస్తృత సంప్రదింపులు జరిపిన అధికార పక్షం ఏకాభిప్రాయం కోసం మరిన్ని చర్చలు జరపాలని భావిస్తోంది. నేడు కీలక బిల్లులు లోక్సభలో ప్రవేశపెట్టనుంది. జీఎస్టీ ఆమోదానికి సహకరించే విషయంలో మెత్తబడినట్లు సంకేతాలిచ్చిన కాంగ్రెస్ ఇతర వివాదాలపై భాజపాను ఇరుకున పెట్టేందుకు విపక్షాలను కలుపుకుపోవాలని కసరత్తు చేస్తోంది. భాజపా ఎంపీ దల్పత్ సింగ్ పరస్తే మృతికి సంతాపంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజున ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండానే వాయిదా పడ్డ లోక్సభ నేడు కీలక బిల్లులపై చర్చించనుంది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నిర్వహించడం నుంచి ఈ ఏడాదికి తాత్కాలిక మినహాయింపునిస్తూ అత్యవసర ఆదేశాలు తీసుకొచ్చిన కేంద్రం అందుకు సంబంధించిన బిల్లుల్ని నేడు దిగువ సభలో ప్రవేశపెట్టనుంది. జాతీయ వైద్య మండలి సవరణ బిల్లు, దంతవైద్యుల సవరణ బిల్లును కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సభ ముందుంచనున్నారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ బుర్హాన్ వానీని హతమార్చిన తరువాత హింస చెలరేగిన కశ్మీర్లోని ప్రస్తుత పరిస్థితులపై రాజ్యసభలో చర్చించిన కేంద్రం అదే అంశంపై లోక్సభలోనూ చర్చకు సిద్ధమైంది. కశ్మీర్ విషయంలో విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న వేళ మిత్రపక్షాలతో సమావేశమైన భాజపా ఆ అంశంపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. కశ్మీర్ వ్యవహారంలో తమ ప్రభుత్వం దాయడానికి ఏమీ లేదని, సమస్య పరిష్కారానికి అందరినీ పరిగణలోకి తీసుకుని ముందుకెళ్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో శివసేన కశ్మీర్ అంశాన్ని లేవనెత్తగా మోదీ ఈ మేరకు వ్యాఖ్యానించారు. అంతకుముందు భాజపా పార్లమెంటరీ పార్టీ కార్యనిర్వాహక సమావేశానికి హాజరైన మోదీ వస్తు సేవల పన్ను బిల్లును ఆమోదింపజేసుకునేందుకు అన్ని పార్టీలతో చర్చించి ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు. All the constituents of NDA, they're all fully supporting the GST bill. They said that as and when it is taken up, they will stand in favor of the bill in the House. PM also explained about the importance of the GST, the need to pass it at the earliest, and also he mentioned about the Campa bill also. He wanted that that also should be taken up at the earliest. And both the ministers have explained what is the agenda before the Parliament in Rajya Sabha and Lok Sabha. పన్నుల సంస్కరణల్లో కీలకమైనదిగా చెబుతున్న జీఎస్టీ బిల్లును ఆమోదించడంలో సహకరించే దిశగా కాంగ్రెస్ సానుకూల సంకేతాలిచ్చింది. అయితే జీఎస్టీ రేటు ఎంత ఉండాలనే అంశంపై రాజ్యాంగపరమైన పరిమితి ఉండాలన్న డిమాండ్పై వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పింది. The problem was this government was non-engaging, confrontationist and arrogant. Instead of seeking the cooperation of the Congress party, for long the Prime Minister and his senior colleagues were losing no opportunity but to insult, to berate. So therefore, if there is a positive development, the Congress as a mature and responsible national party responds to that. We have always been for a constructive engagement. జీఎస్టీ విషయంలో మెత్తబడినట్లు సంకేతాలిచ్చిన కాంగ్రెస్ అరుణాచల్ ప్రదేశ్ రాజకీయ సంక్షోభం సహా ఇతర అంశాల్లో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహం రచిస్తోంది. దేశానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై బలమైన వాణిని వినిపించేందుకు ఇతర విపక్షాలతో సమన్వయం చేసుకుని ముందుకెళ్తామని తెలిపింది. అరుణాచల్, ఉత్తరాఖండ్ వ్యవహారాలపై చర్చను కోరుతూ రాజ్యసభలో నోటీసులిచ్చిన కాంగ్రెస్ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, దేశ ఆర్థిక స్థితి, నిరుద్యోగం, ఎన్ఎస్జీలో భారత్కు సభ్యత్వం దక్కకపోవడం వంటి అంశాలపైన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతోంది.